పాపా, ఒక ప్లేట్ మోమోస్ కావాలి. అప్పుడు ఒక బండి దగ్గర అమ్మే ఆంటీ, రాహుల్, నువ్వు ఎలా ఉన్నావు అని అంటుంది. దానికి అంకుల్, అనిత, నువ్వా అని అంటాడు. అప్పుడు అతని కూతురు, పాపా, ఈ బండి మీద అమ్ముకునే ఆంటీ నీకు తెలుసా అని అంటుంది. అప్పుడు ఆ అంకుల్, అనిత, నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. దానికి ఆంటీ, నా కొడుకు చదువుకుంటున్నాడు, అందుకే నేను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ అంకుల్, అనిత, నువ్వు చాలా అమాయకురాలివి, వాడు నీ దగ్గర డబ్బులు తీసుకుని జల్సా చేస్తున్నాడు అని అంటాడు. దానికి ఆంటీ, కాదు, నా కొడుకు చాలా కష్టపడతాడు, ఒకరోజు ఏదైనా అవుతాడు అని అంటుంది. అప్పుడే ఆమె కొడుకు వచ్చి, అమ్మా, నాకు 1000 రూపాయలు కావాలి అని అంటాడు. ఆ అమ్మాయి, బేటా, ఈయన నా స్నేహితుడు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, నమస్తే అని అంటాడు. కాని ఆ అంకుల్, చూప్ అని అంటాడు. నీకు సిగ్గులేదా? మీ అమ్మ కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు డబ్బులు వృధా చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, చూడండి, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను, కాబట్టి డబ్బులు ఖర్చవుతాయి అని అంటాడు. దానికి ఆ అంకుల్, మీలాంటి వాళ్ళు ఐఏఎస్ అవుతారా? నీకు అంత స్తోమత ఉందా అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, చూడండి, నేను మీతో వాదించదలుచుకోలేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అంకుల్ ఒక ఫైల్పై సంతకం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కుర్రాడు డిఎంఐ ఉన్నాడు.